హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత ఇంతవరకు మనం అష్టాదశోధ్యాయం 40 వరకు తెలియజేసుకున్నాము. మోక్ష సన్యాస యోగం మరల 41 నుండి ప్రారంభించుచున్నాము. బ్రహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ పరంతప, బ్రహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణకర్మలను బట్టి విభజింపబడియున్నవే. అంతఃకరణ నిగ్రహము, సమము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధమము, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మనశ్శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవన్నీయును బ్రహ్మణుల స్వాభావిక కర్మలు. అట్లే శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధము నందు వెన్ను చూపకుండుట, దానముల నిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. మరియు వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ, రూప సత్య వ్యవహారము ఇవి అన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. తమ తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను, వినుము. ఓ కౌంతేయ, సమస్త ప్రాణుల ప్రాదుర్భవము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును ఆచరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. ఓ కౌంతేయ, అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏమనగా అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మల అన్నీయును ఏదేని ఒక దోషముతో కూడియే ఉండును. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నిటి యందు ఆసక్తి లేనివాడును, స్పృహ రహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్టయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెలిపెదను, వినుము.
విశుద్ధమైన బుద్ధిగలవాడై తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణ శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమత రహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు, సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి నీ శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో అని యథాతముగా నా తత్వమును తెలుసుకొనును. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో అని యథాతముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సమస్త కర్మల యందును కర్తృత్వభావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నిటినీ సర్వదా చేయుచును. నా అనుగ్రహము చే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూప యోగమును అవలంబించి మత్పరాయణుడనై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండియు అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదువు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగుదువు. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఏమనగా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం వేచ్ఛసి యన్మోహత్ కరిష్యవ్యసోపి తత్. స్వభావజేవ కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మనోహత్ కరిష్యస్య వసోపి తత్. ఓ కౌంతేయ మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పూర్వకృత స్వాభావిక కర్మలచే సంస్కారములచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదువు. సంస్కారములచే బంధింపబడి సత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదువు. ఓం నమ శివాయ నమ శివాయ. అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం ఇప్పటి వరకు 60 వరకు తెలియజేస్తున్నాము.
సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.